సార్ ఇది ఇంకా మీరు లీగల్గా ప్రొసీడ్ అవుతేనే అవుతుందేమో తప్ప కానీ ఇది మనకైతే ఆ పర్సెంట్ ఆ ఎవరికి అనేది 10% అయితే మనకి రాదు. ప్రొసీడ్ అవ్వమని చెప్పండి, లీగల్గా ఇబ్బంది లేదు, కోర్టులో చూసుకుంటాం. హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. రికవరీ టీం చేస్తున్న ఒక మాటలు కానీ కాల్స్ కానీ హోమ్ విజిటింగ్ కానీ వీళ్ళు చేసే పనులు చూసినారంటే నిజంగా వాళ్ళ డిప్రెషన్లో వెళ్ళిపోవడం కన్ఫామ్, సూసైడ్ చేసుకోవడం కన్ఫామ్. ఎందుకంటే వీళ్ళు ఆర్బీఐ గైడ్లైన్ని క్రాస్ చేసి రికవరీ చేస్తుంటారు. వీళ్ళని ఎవరేం చేసుకోలేరు, ఎవరేం చెప్పలేరు, ఖచ్చితంగా చేయగలుగుతారు. సబ్స్క్రైబర్స్ ఎవరైతే వింటున్నారో ఈ వీడియో, దీంట్లో మీరు ప్రతి ఒక్కరూ అలర్ట్ అవ్వాల్సి వచ్చిన టైం వస్తుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఆడియోలో వెళ్ళిపోదామా? హలో 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 సార్, గుడ్ మార్నింగ్ సార్. ఆర్బీఎల్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. అదే సార్, లీస్ట్ అమౌంట్ సెటిల్మెంట్ అడిగారు కదా. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి ఫస్ట్. ఆర్బీఎల్ బ్యాంక్ సార్. అది చెప్పారు మేడం, మీ పేరు చెప్తారా? రజనీ సార్. రజనీ గారు ఎక్కడి నుంచి? హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కడప? విజయవాడ సార్. విజయవాడ నుంచి చెప్పండి. లీస్ట్ అమౌంట్ సెటిల్మెంట్ అడిగారు కదా. ప్రిన్సిపల్ ఎంత ఉంది, అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? ఏంటి సార్? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది, అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? అవుట్ స్టాండింగ్ ఏమో 3,29,000 ఉంది సార్. మీరు యూజ్ చేసుకునే అమౌంట్ 2,68,338 ఉంది సార్. ఇప్పుడు ఫైనల్గా ఈ మంత్ సెటిల్మెంట్ తీసుకుంటే 40,000 వస్తుంది సార్. లేదు మేడం, అది 5,000 సెటిల్మెంట్ అవుతుందంటే ప్రాసెస్ చేసేయండి. ఎంత సార్? 5,000, 5K. సార్, మీ అవుట్ స్టాండింగ్ అంత సెటిల్మెంట్ రాదు సార్ అసలు. ఇప్పుడు అవుట్ స్టాండింగ్ నుంచి లెక్క వేయరమ్మా తల్లి, ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి వేస్తారు. ఆఫ్టర్ ఎన్పిఏ తర్వాత కంప్లీట్ హెడ్ అండ్ చార్జెస్ కస్టమర్ మీద వేయకూడదని చెప్పేసి ఆర్బీఐ గైడ్లైన్స్ మీరు చదివినారో లేదో నాకు తెలియదు. అది చదివి ఉంటే ఈ క్వశ్చన్ మీరు చేయరు. అదైనా 2 lakhs వరకు ఉంది కదా సార్ మీరు యూజ్ చేసుకుంది. మరి 2 lakhs దాకా ఉందంటే జీవితంలో ఎలాంటి కార్డులు, లోన్లు దొరకక నా సివిల్ స్కోర్ మొత్తం డస్ట్బిన్ లో పడేస్తున్నాను కదా తల్లి. మరి ఎందుకు మీకు ఫేవర్ చేస్తాను నేను? ఓకే సార్, ఆ అమౌంట్కి అయితే రాదు సార్. ఆ అమౌంట్ రాదా? చూడండి, ఆ అమౌంట్కి అయితే రాదు సార్. ఈ టార్గెట్ రీచ్ అవుతాం కదా మేడం మీరు. హలో, పక్కన ఎవరు ఎందుకు అంత అరుస్తున్నారు? నీళ్ళు తాగమని చెప్పండి. హలో సార్ చెప్పండి. చెప్పండి మేడం, అవుతుందా? పాసిబుల్ అవుతుందా? అవ్వదు సార్. ఓకే, మరి ఎంతలో చేయగలుగుతారు? ఇదే సార్ లీస్ట్, మీరు అడిగారని మంత్ ఎండింగ్లో చెప్తున్నాను. థ్యాంక్ యూ, కనీసం గుర్తు పెట్టుకుని కాల్ చేసినందుకు. బట్ ఇంకా మీరు వేవర్ కరెక్ట్ ఇచ్చినారంటే దాన్ని ఏదో ఒకటి చేయొచ్చు. మీరు 40,000 అన్నారంటే ఆ 40,000 పేమెంట్ చేయడం కంటే వేస్ట్ కదా మేడం. ఇప్పుడు కెరియర్ మొత్తం పోతుంది ఇక్కడ, జీవితంలో ఏం దొరకదు. మరి ఎందుకు ఇంత అమౌంట్ ఉండింటి ఇంత లాస్ ఎందుకు అవుతుందని చెప్పండి. మీ కాల్స్ కోసం వెయిటింగ్ 5,000 అంటే ఎలా సార్? మరి సరే, మీరు ఇంకో మాట చెప్పండి. సరే, నేను 5 చెప్పాను కదా, మీ సైడ్ నుంచి ఒక మాట చెప్పండి. దానికి మధ్యలో ఇంకేదైనా సెట్ అవుతుందని చూద్దాం. నేను చెప్పిన అమౌంట్కి మధ్యలో ఇంకేమైనా చేయగలుగుతామని ట్రై చేద్దాం. ఒక నిమిషం సార్ చూసి చెప్పండి. హలో చెప్పండి సార్. 27,000 సార్ ఫైనల్. ఎంతగా అడుగుతానంటే ఎక్కువ చేస్తారు. 27,000 అంటే వే ఆఫ్ ఎంత ఇచ్చినట్టు మీరు? 27, 26, 10%. అవును సార్, అంతకన్నా అడుగుతాం కష్టం. సరే, మీకోసం నేను ఒక 10,000 చేసుకుంటాను, చేయగలుగుతారా? 10,000 అవ్వదు సార్.
ఎంత మీ పర్సెంట్ వచ్చింది ఒకసారి చూడండి. తెలుసు, మీకోసం 10,000 అంటున్నాను. సార్ మీరు ఎంత పర్సెంటేజ్? 4% వేసాను సార్. అవును, 4% వస్తుంది తెలుసు నాకు. అందుకే పర్సంటేజ్ గురించి మాట్లాడడం లేదు ఇప్పుడు. నేను 10,000 రూపీస్ అరేంజ్ చేయగలుగుతాను, అంతకు మించి అమౌంట్ నేను అరేంజ్ చేయలేను. సో నాది మల్టిపుల్ డెప్త్ ఉంది కాబట్టి 1 బై 1 క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఏది ఫస్ట్గా మన రేంజ్కి పర్సంటేజ్ వస్తుందో ఆ అకౌంట్ క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాను. పాసిబుల్ అవుతుందంటే చెప్పండి, లేదంటే నెక్స్ట్ మంత్ కూడా మీ ఏజెన్సీలోనే ఉంటుందా లేకుంటే షిఫ్ట్ అవుతుందా మేడం? హలో, ఈ ఫైల్ మీరే పెట్టుకుంటున్నారా లేకుంటే నెక్స్ట్ మంత్ వేరే ఏజెన్సీకి వెళ్తుందా? మూవ్ చేస్తాను సార్, మూవ్ ఫీల్డ్ మూవ్ అవుతుంది. ఓకే, చేసేయండి. ఓకే సార్, థ్యాంక్ హలో. హలో ఉమ్, సార్, ఇది క్రెడిట్ కార్డ్ ఇది డ్యూ పెండెన్సీ గురించి అని కాల్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారు? అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, ప్రిన్సిపాల్ ఎంత ఉంది? సార్, ఇది టోటల్ అవుట్ స్టాండింగ్ వచ్చేసరికి 31,699 రూపీస్ ఉంది సార్. ప్రిన్సిపల్ అమౌంట్ ప్రజెంట్ అంటే ఇది ప్రిన్సిపల్ అమౌంట్ మీకు 29,867 రూపీస్ ఉంది సార్. 29,000. సో 867 రూపీస్ ఉంది. ఓకే, 30 అనుకోండి రౌండ్ ఫిగర్. దీన్ని అవును 10%లో సార్. సెటిల్మెంట్ చేయాలి మేడం. ఏంటి సార్? 10%లో సెటిల్మెంట్ చేయాలి. ఇప్పుడు దీన్ని సెటిల్మెంట్ చేయమంటారా? 10%లో 90% వేవర్, 10% ఐ విల్ 95 పే. అలా పాసిబుల్ అవ్వదు సార్. ఇది కార్డ్ అనేది 90% వేవ్ ఆఫ్ ఇచ్చి 10% అనేది కార్డ్ సెటిల్మెంట్ చేయడం పాసిబుల్ అవ్వదు మనకి. ఎంతకైతుంది? సార్, ఇది మీది అట్లీస్ట్ మీకు పాసిబుల్ అనేది 60% వరకు వేవర్ అనేది పాసిబుల్ అవుతుంది సార్. మీరు పేయబుల్ అమౌంట్ 40% అనేది కలెక్షన్ మీద మీది కార్డ్ అయితే సెటిల్మెంట్ అవుతుంది. అదర్వైజ్ ఇది కార్డ్ అయితే మీది క్లోజ్ అవ్వదు సార్. ఓకే, ఇది మీది 40%కి అయితే 12,000కి వస్తుంది సార్ సెటిల్మెంట్ ఎలిజిబుల్. 40,000 12,000కి వస్తుంది. 12,000కి వస్తుంది. అవును సార్. సో 40% ఇస్తున్నారు మీరు. అవును, 40% సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం తల్లి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్, సీతాంధ్ర బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. ఏరియా? వైజాగ్ సార్. వైజాగ్. చెప్పు తల్లి. ఇది 10% ఎప్పుడు వస్తుందో అప్పుడు చేసుకుంటా తల్లి సెటిల్మెంట్. ఇది రాదు సార్. ఇది ఇంకా మీరు లీగల్గా ప్రొసీడ్ అవుతేనా అవుతుందేమో తప్ప కానీ ఇది మనకైతే ఆ పర్సెంట్ ఆ వేవర్కి అనేది 10%కి అయితే మనకి రాదు. ప్రొసీడ్ అవ్వమని చెప్పండి, లీగల్గా ఇబ్బంది లేదు, కోర్టులో చూసుకుంటాం. ప్రాబ్లం లేదు సార్. మీకు ఆల్రెడీ మీ మెయిల్ ఐడికి అనేది నోటీసెస్ అనేది ఇష్యూ అయ్యాయి. అవి నార్మల్ నోటీసులు. అవి ఒకసారి రెస్పాండ్ అయితే తెలుస్తుంది ఒకసారి. అది అవ్వాలనా వద్దా అనేది గురించి నేను ఆలోచన చేస్తాను. మీ నోటీస్, మీ లీగల్గా చేయాల్సిన ప్రాసెస్ మీరు చేసేయండి. ఓకే, ఇచ్చిన అడ్రస్లో ఉంటున్నారా సార్ మీరు? లేను. ఎక్కడ ఉంటున్నారు మరి? అదే డౌట్ఫుల్గా ఉంది, కన్ఫర్మ్ లేదు నేను ఎక్కడ ఉంటున్నాను అనేది. ఎక్కడ ఉంటున్నారో అది మెయిల్కి అనేది మాకు షేర్ చేయండి సార్, మా బ్యాంక్కి అనేది. ఫ్రెండ్స్, ఆడియో విన్నారుగా? ఆడియోలో మీకు అందరికీ ఒక నాలెడ్జ్ వచ్చింటుందని నేను అనుకుంటాను. సో ఇదే విధంగా ఏ కాల్స్ వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ వాళ్ళ డీటెయిల్స్ అంటే కంప్లీట్గా ఆర్బీఐ గైడ్లైన్ ప్రకారమే నడుస్తుంది ప్రతి ఒక్క సంస్థ, అందులో స్పెషల్లీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో దాని విరుద్ధంగానే వీళ్ళు చేసే పనులు. సో మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి. రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.